జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జలుబు చేసి కొంచెం గొంతు ఇబ్బందిగా ఉన్నది. దానివల్ల సరిగ్గా చెప్పలేకపోతున్నా, అంటే వాయిస్ సరిగ్గా క్లియర్ గా రావడం లే. మీకు ఎవరికైనా కూడా అసౌకర్యంగా అనిపిస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని సహకరించగలుగుతారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఓకేనా? నరేంద్ర మోడీ గారు 2 రోజుల శ్రీలంక పర్యటనను పూర్తి చేసుకొని తమిళనాడుకి అయితే వచ్చినారు. ఈ తమిళనాడులోని రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ సీ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ అయితే ప్రారంభించారు. అంటే ఈ బ్రిడ్జ్ మీద రాకపోకలు అయితే సాగుతూ ఉంటాయి. అలాగే ఈ బ్రిడ్జ్ క్రింద నుంచి నౌకలు ప్రయాణం చేయొచ్చు అనమాట. అంటే ఓడలు ఉంటాయి కదా, షిప్పుల అయ్యి. ఈ బ్రిడ్జ్ను సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో నిర్మించారు. అంటే మధ్య తరహా పడవలకు ఎటువంటి ఆటంకం కూడా కలగకుండా ఈ బ్రిడ్జ్ని అయితే నిర్మించారనమాట. ఇకపోతే ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 2.2 కిలోమీటర్లు. అయితే ఇటువంటి వర్టికల్ సీ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్ను మన దేశంలో నిర్మించడం ఇదే ఫస్ట్ టైం. దీనికి అయినటువంటి ఖర్చు కేవలం 535 కోట్లు మాత్రమే. ఇదేందిరా 535 కోట్లు అంటే నీకు ఏమైనా తక్కువగా అనిపించాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చూడండి, ఇంకా మీరు విన్నారంటే మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇలాంటి బ్రిడ్జ్ ను మన దేశంలో మరే ఇతర సూడో సెక్యులర్ ప్రభుత్వం నిర్మించినా కూడా దానికి కనీసం 2000 కోట్ల రూపాయలు బిల్లులు వసూలు చేసేవాళ్ళు. అర్థమవుతుందా? అంటే మిగిలిన డబ్బులంతా కూడా స్వాహా అంతే. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేవాళ్ళు. కానీ దీనిని మోడీ ప్రభుత్వ అజమాయిషీలో నిర్మించడం మూలంగా ఈ బ్రిడ్జికు కేవలం 535 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది. పైగా ఈ బ్రిడ్జ్ ను మన దేశ టెక్నాలజీతో కాకుండా స్పెయిన్ టెక్నాలజీతో నిర్మించారనమాట. ఎందుకంటే ఇది మన దేశంలో నిర్మించినటువంటి తొలి వర్టికల్ సీ లిఫ్ట్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఏమైనా సమస్యలు ఎదురైతే మన దేశానికి పరువు పోయే పరిస్థితి అయితే ఎదురవుతుంది. అదే విధంగా ఈ మోడీ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు వీళ్ళంతా కూడా ఇష్ట ప్రకారం పిచ్చుకుక్కలు మారి మరుగుతారు. అవునా కాదా? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మన దేశ టెక్నాలజీని అదే విధంగా మన ఇంజనీర్లను తక్కువ చేయడం కాదు. ఏమే మొట్టమొదటిసారి ఇటువంటి బ్రిడ్జ్ ను నిర్మించేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవునా కాదా? స్పెయిన్ కు చెందినటువంటి టిప్సా సంస్థ ఇటువంటి నిర్మాణాలలో చేయి తీరినటువంటి సంస్థ. ఇటువంటి బ్రిడ్జ్లను దాదాపుగా 50 వరకు నిర్మించింది. అంటే అనుభవమే. ఇప్పుడు ఒకసారి కట్టినారు, మనోళ్ళు కూడా ఇంజనీర్లు కూడా అంతా చూసింటారు. ఆ టెక్నాలజీ ఏందనేది మనోళ్ళు తెలుసుకుంటారు. ఇంకా ఇటువంటి బ్రిడ్జ్లు ఇంకైనా కూడా కట్టగలుగుతారు. అవునా కదా? అందుకే ఈ టిప్సా సంస్థ సహకారంతో మన దేశంలోని ఈ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఈ బ్రిడ్జిని అయితే నిర్మించింది. ఇక ఈ బ్రిడ్జికి ఉండేటటువంటి పిల్లర్ల సంఖ్య 330. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 25,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే ఉపయోగించారు. అంతేకాకుండా 3.38 లక్షల బస్తాల సిమెంట్ ను ఉపయోగించారు. సముద్ర గర్భంలో అంటే నీటి అడుగున 38 మీటర్ల లోతుకు ఈ 333 పిల్లర్లను వేసి వాటిలో 5,772 టన్నుల ఈ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఉపయోగించారు. అంతేకాకుండా ఈ పిల్లర్లలో 4,500 మెట్రిక్ టన్నుల ఈ స్ట్రక్చరల్ స్టీల్ అయితే ఉపయోగించారనమాట. సహజంగా అయితే ఇలాంటి సముద్రపు వంతెనలు, ఈ సముద్రపు నీళ్లు, అదే విధంగా ఈ ఉప్పుగాలి ప్రభావంతో ఈ వంతెనలకు ఉపయోగించినటువంటి ఇనుము తుప్పు పట్టిపోతుంది. అందుకే ఈ కొత్త వంతెన తుప్పు పట్టిపోకుండా ఈ జింక్ ఫాస్ఫేట్ ను, అలాగే 200 మైక్రాన్ల ఈ ఆప్రోక్సి సీలెంట్ ను, అలాగే 125 మైక్రాన్ల ఈ పాలిసిలికాన్స్ తో ఉన్నటువంటి ఈ రంగులతో ఈ బ్రిడ్జ్ కు డబుల్ కోటింగ్ వేశారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తుప్పు పట్టేదానికి ఆస్కారమే లేదనమాట. అంతేకాదు ఈ వంతెన పైన రైళ్లు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉండదు. అదే పాత వంతెన మీద అయితే రైళ్లు ప్రయాణించే గరిష్ట వేగం ఎంత తెలిసినా కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. దీన్ని బట్టి ఈ వంతెనను ఎంత స్ట్రాంగ్ గా నిర్మించారో అర్థం చేసుకోండి. ఇకపోతే ఈ బ్రిడ్జ్, ఈ లిఫ్ట్ టవర్లకు 310 టన్నుల బరువు తూగేటటువంటి భారీ స్టీల్ దిమ్మెలను 2 వైపులా ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబన్ వరకు నిర్మించారనమాట. అంటే తమిళనాడులో సముద్రం మొదలయ్యే ప్రాంతం నుంచి రామేశ్వరం వరకు ఈ బ్రిడ్జిని అయితే నిర్మించారనమాట. ఇక ఈ బ్రిడ్జ్ కు పంబన్ బ్రిడ్జ్ అని చెప్పేసి పేరు పెట్టినారు. 2019 మార్చి 1వ తారీఖున ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి ప్రధాని మోడీ గారు ఈ రోజు ఈ బ్రిడ్జిని అయితే ప్రారంభించారు. మోడీ గారు పచ్చ జెండా ఊపగానే ఈ బ్రిడ్జి పై నుంచి రామేశ్వరం తాంబరం స్పెషల్ ట్రైన్ అయితే ఏళ్ళ పరుగులు తీసింది. అర్థమవుతుందా? 80 కిలోమీటర్ల స్పీడ్తో. మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఈ పల్లెటూరు వాతావరణంలో ఉండే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కనీసం ఏదైనా చిన్న వర్షం పడితేనే ఈ పక్క బండ్లు, ఈ పక్క ఆ పక్క బండ్లని, ఆ పక్క అన్ని ఆగిపోతా ఉన్నాయి. ఏది కనీసం బండ్లు తిరిగేదానికి కూడా సరిగ్గా లే. ఈ ఏరు అయి ఉంటుంది కదా, ఏరు, చెరువులు, మడుగులు ఇట్లా సాట వాటిలో దిగిపోయేది బస్సులు. నీళ్ళు వచ్చాయంటే ఇంకా ఏ వాళ్ళకి ఆ వాళ్ళకి రాకపోకలే ఆ మారునిది. ఆ స్థాయి నుంచి మన దేశము ఏ స్థాయికి ఎదుగుతుందో ఒకసారి గమనించండి. అర్థమవుతుందా? బ్రిడ్జ్లే లిఫ్ట్ సిస్టమ్, బ్రిడ్జ్లకే లిఫ్ట్ సిస్టమ్ పెడతారు. ఆ అవతల నుంచి నౌకలు వస్తే బ్రిడ్జే పైకి లేచాది. అట్టా
టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతుంది, భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతుంది, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచన చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి కూడా మోడీ ఏం చేస్తాడనేటటువంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు, అవునా కాదా? ఒక్కసారి వాళ్ళు ఇటువంటి అభివృద్ధి ఏదైనా సూచే ఇప్పుడన్నా ఒప్పుకుంటారో, లేకపోతే ఈ పచ్చకామర్లు వచ్చే వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనపడతాయన్నట్టు ఈ మొదలష్టకుండా కూడా ఇప్పటికి కూడా ఆయన విలువ అర్థం చేసుకోలేరు. ఇంక చూడాలి. ఇంకా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మిత్రులారా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళ కనుక సపోర్ట్ చేస్తే ఏమే ఈ సూడో సెక్యులర్ మీడియా ఉండదు కదంతా మన దేశానికి, అదేవిధంగా ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి మీడియా వాళ్ళకు ఏమిలే గులాబ్ జామున్ ఉడికి దిగజారాలంటే అట్టుంటాయి మన న్యూస్. అర్థమవుతుందా? అది విషయం అయితే. జై శ్రీరామ్.